ఇది కీవే హైపర్వోల్ట్ ఆర్. ఒక్కసారి ఈ బండిని నడిపి చూస్తే మర్చిపోలేరిక. ఈ స్కూటర్ గురించి మాట్లాడే ముందర ఒక ముఖ్యమైన విషయం, నేను ఈ బండిని నడిపాను, కానీ గోప్రో పెట్టుకుని రికార్డ్ చేయడానికి మాత్రం 3rd and 4th వీక్ ఆఫ్ ఆగస్టు తర్వాతనే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. కానీ బండిని నేను నడిపాను. అయితే ఈ వీడియోలో నేను అది చూపించలేను కాబట్టి రైడ్ గురించి కాస్త తక్కువ మాట్లాడదాం, మిగతా ఫీచర్ గురించి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడదాం. రైడ్ని నేను రికార్డ్ చేసిన వెంటనే దానికి తగిన షార్ట్స్ కానీ పోస్టులు కానీ రావడం స్టార్ట్ అవుతాయి. అవేవి మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. ఈ స్కూటర్ ఒక టైనీ ఫిజికల్ కీతో వస్తుంది. ఆ కీని ఇక్కడ ఫ్రంట్ నాబ్లో పెడితే ఈ నాబే స్కూటర్కి ఒక మెయిన్ కంట్రోల్గా పనిచేస్తుంది. అన్నట్టు ఈ నాబ్ వచ్చేసి కాస్త గ్లో అవుతుంది రాత్రి వేళ పని ఈజీ చేయడానికి. ఈ బండి వచ్చేసి 5.04 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తూ 180 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. దీస్ బ్యాటరీస్ ఆర్ రిమూవబుల్. ఈ ఫ్రంట్ లెగ్ రూమ్ సెక్షన్లో ఉన్న ప్లాస్టిక్ కేసింగ్ కింద బ్యాటరీస్ ఉంటాయి. ఈ నాబ్ తిప్పితే కేసింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అదిగో అక్కడ ఉన్నాయి మీరు 2 బ్యాటరీలు. ఇప్పుడు ఆ బ్యాటరీస్ని బయటికి తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదా స్కూటర్ మొత్తాన్ని మన యూజువల్ వేలో కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీకి ఉండే కేబుల్ కనెక్షన్ని చేయడం చాలా సులువు. జస్ట్ ఇక్కడ హైలైటెడ్ సెక్షన్ని కాస్త పైకి లాగితే అదే అన్లాక్ అయిపోతుంది. అండ్ తిరిగి పెట్టాలంటే ఆ కనెక్టర్ మీద ఆ కేబుల్ని సరైన పొజిషన్లో ఉంచి అదే హైలైటెడ్ సెక్షన్ని ఆపోజిట్ సైడ్ కాస్త పుష్ చేస్తే అదే లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటరీ రిమూవ్ చేసే ఆ కాన్సెప్ట్ అది ఎంత ఈజీగా ఉండొచ్చు అనే దాని ఒక స్పెక్ట్రమ్గా అనుకుంటే అసలు ఎట్లా చేయకూడదో చెప్పడానికి ఎక్స్ట్రీమ్ కేస్ ఎగ్జాంపుల్గా నేనైతే న్యూమరస్ మోటార్స్ డిప్లోస్ మ్యాక్స్ స్కూటర్ని ఎగ్జాంపుల్గా చెబుతూ ఉంటా. అలాగే ఇంకొక ఎక్స్ట్రీమ్ కేస్ ఎంత ఈజీగా ఉండొచ్చు అని చెప్పడానికి హీరో హుడా గురించి చెబుతూ ఉంటా. అందులో కేబుల్సే ఉండవు, చాలా ఈజీ టు టేక్ ద బ్యాటరీ అవుట్. అందులో ఈ కీవే అనేది సమ్వేర్ ఇన్ ద మిడిల్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి కేబుల్స్ ఉన్నాయి కానీ కాస్త సింపుల్గా ఉంటుంది. ఈ బ్యాటరీ కేసింగ్ క్లోజ్ చేశాక ఈ స్పేస్ని లగేజ్ క్యారీ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ స్పేస్లో మనం భారీ లగేజ్ పెట్టుకోలేం. బ్యాక్ ప్యాక్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇందులో సరిపోతుంది. అండ్ ఈ బ్యాటరీ సెక్షన్ వెనకలనే స్కూటర్ని ఛార్జింగ్ పెట్టే కనెక్టర్ ఉంటుంది. బాగా సీల్ చేసి ఉంటుంది, బట్ ఈజీ టు ఓపెన్ కూడా. అండ్ ఈ స్కూటర్లో వచ్చేసి 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్. ఎకో మోడ్ సిటీ రైడ్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ మోడ్ అందులో కూడా చాలా స్ట్రాంగ్ యాక్సలరేషన్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్ అయితే అడిక్టివ్. జస్ట్ 2.3 సెకండ్స్లో 0 to 40 km స్పీడ్ దాకా వెళ్ళచ్చు. చాలా స్ట్రాంగ్ యాక్సలరేషన్. అయితే దాన్ని సిటీ రోడ్స్లో, టౌన్ రోడ్స్లో నేనైతే రికమెండ్ చేయను. కానీ ఖాళీ రోడ్లో వచ్చే కిక్ మాత్రం నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. థ్యాంక్స్ టు ద మిడ్ మౌంటెడ్ PMSM మోటార్ విత్ 12 kW పీక్ పవర్, 72 Nm ఆఫ్ టార్క్, టాప్ స్పీడ్ వచ్చేసి 115 kmph. ఇంకా దీంట్లో టీ మోడ్ అని ఒక రైడింగ్ మోడ్ కూడా ఉంది. ఈ టీ మోడ్ని నేను ట్రై చేయలేదు, కానీ షోరూమ్ వాళ్ళు నాకు చెప్పింది వచ్చేసి ఎప్పుడన్నా ఛార్జ్ తక్కువ ఉంటే ఆ టీ మోడ్ యాక్టివేట్ చేసుకొని స్పీడ్ లిమిట్ మోడ్ లాగా స్పీడ్ని రెస్ట్రిక్ట్ చేసుకొని రేంజ్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి దగ్గరలో ఉండే ఛార్జర్ దాకా చేరుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు దీన్ని రివర్స్ మోడ్. దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడి ఆర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. అన్నట్టు ఈ స్కూటర్ వెనకాల ఆ బ్రేక్ లైట్ దగ్గర ఒక రివర్స్ కెమెరా ఉంటుంది. ఆ రివర్స్ మోడ్ యాక్టివేట్ అయిపోయిన వెంటనే ఫ్రంట్ డాష్ బోర్డ్లో ఈ రివర్స్ కెమెరా నుంచి ఒక వైడ్ యాంగిల్ వ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు రివర్స్ కెమెరాలో అయితే మరి బండి వెనకాల క్లోజ్గా ఎవరన్నా స్కూటర్ ఉన్నా, కారు ఉన్నా, ఇంకెవరన్నా వ్యక్తి ఉన్నా కూడా వార్నింగ్ ఇవ్వదు. కానీ మనకి ఒక విజువల్ ఫీడ్ వస్తుంది కాబట్టి ఫైన్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దాని విజిబిలిటీ బాగుండాలి అని చెప్పి ఒక బ్లాక్ ప్లాస్టిక్ కేసింగ్ కూడా ఉంచారు. ఆ కేసింగ్ వల్ల వచ్చే షాడో వలన డాష్ బోర్డ్ విజిబిలిటీ బాగుంది. అండ్ సైడ్స్ కోసం అయితే రేర్ వ్యూ మిర్రర్లో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ స్కూటర్ యొక్క హ్యాండిల్ కంట్రోల్స్ చాలా బాగున్నాయి. ప్రీమియం ఫీల్ ఇస్తుంది, రెస్పాన్సివ్గా ఉంటుంది, సాటిస్ఫైయింగ్ క్లిక్ అయితే ఇస్తుంది. ఇందులో వచ్చే రీజనరేషన్ చాలా చాలా మినిమల్గా ఉంటుంది, అసలు ఫీల్ అవ్వలేరు. నాకైతే నచ్చింది. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS. ఐ విష్ ఈ ఫీచర్లన్నీ గోప్రో పెట్టి మీకు చూపిస్తూ రికార్డ్ చేస్తూ మాట్లాడుతుంటే చాలా బాగుండేది. అతి త్వరలో ఆ వీడియో పోస్ట్ చేస్తా. ఇంకా దీని ఫ్లోర్ బోర్డ్ కూడా చాలా బాగుంది. మీ కంఫర్టబుల్ పోస్టర్ని మీరే చూస్ చేసుకోవచ్చు. అండ్ స్కూటర్ వచ్చేసి మరి డ్యూయల్ సీట్ సెటప్తో వస్తుంది. అండ్ ఆ పెద్ద సీట్ కింద వచ్చేసి 27 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. ఒక హాఫ్ హెల్మెట్కి సరిపోతుంది. ఫ్రంట్లో కూడా ఈ 2 సెక్షన్లో ఒక 2 స్టోరేజ్ పాకెట్ లాంటివి ఇచ్చారు. క్లోజ్ చేసిన సెక్షన్లో కాబట్టి ఉపయోగపడుతుంది. ఆ సెక్షన్ కూడా కాస్త డీప్గా ఉంటుంది కాబట్టి ఒక పవర్ బ్యాంక్ కానీ ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవచ్చు. ఆ కుడివైపు దాంట్లో వచ్చేసి ఒక USB-A అండ్ USB-C ఛార్జింగ్ కనెక్టర్స్ ఇచ్చారు ఫోన్ని ఛార్జింగ్ ఉంచుకోవడానికి. అండ్ ఓవరాల్ లుక్స్ చూస్తే చాలా యూనిక్గా అటెన్షన్ గ్రాప్ చేసేలాగానే ఉంటుంది. అండ్ ఈ బండిని ఛార్జింగ్ చేసుకోవాలి అంటే ఒక రెగ్యులర్ 10 amp సాకెట్స్ కోసం
840 వాట్ ఛార్జర్ ఇస్తారు. ర్యాపిడ్ ఛార్జింగ్ కి అంటే ఒక 20 యాంప్ సాకెట్ కి 1680 వాట్ ఛార్జర్ అనేది ఇస్తారు. ఈ బండి వచ్చేసి 2 కలర్లలో వస్తుంది అట్ 1.99 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్. అండ్ ఈ బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2.2 lakh దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ జస్ట్ 130 mm. అంటే కింద స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తున్నప్పుడు తగులుతుందా? యాక్సలరేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్. దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, కానీ ఎంత బాగుంది. బండిని ఎలా ఛార్జింగ్ పెట్టాలి, క్రూజ్ కంట్రోల్, TPMS, ఇంకా ఎన్నో ఫీచర్లు. ఇవన్నీ ఇంకా ఎన్నో ఫీచర్లు ఈ బండిలో నేను ట్రై చేయాలి, టెస్ట్ చేయాలి. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆ వీడియో మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. ఆ షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే దానికి సంబంధించిన షార్ట్స్ కానీ పోస్టులు కానీ రావడం మొదలవుతాయి. మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్.